అండి, అందరికీ నమస్కారం. నేను మీకు ఈరోజు ఒక సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ గురించి చెప్పడానికి ఈ షార్ట్ అనేది తీస్తున్నామండి. ఆవిడ ఏమని పెట్టారంటే, తమ్ముడు నేను గత కొన్ని సంవత్సరాలుగా పూజ గదిలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే నా కొడుకు చనిపోయినప్పటి నుంచి అసలు దేవుడే లేడు అని చెప్పి నేను దేవుణ్ణి పూజించడం మానేశాను. పూజ గదిలోకి వెళ్ళడం మానేశాను. సో, ఆరాధననే ఆపేశాను. కానీ నీ పరిస్థితి చూసిన తర్వాత ఈరోజు నేను మొదటిసారిగా మళ్ళీ పూజ గది ఓపెన్ చేసి దేవుడికి దీపం పెట్టాను. నువ్వు బాగుండాలని కోరుకున్న తమ్ముడు అని చెప్పి ఆమె పెట్టిన కామెంట్ అయితే నిజంగా అసలు ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారండి. అసలు ఏ రక్త సంబంధం ఏది పనిచేయదు ఇక్కడ. మీ ముందు అందరూ కూడా చాలా తక్కువేనండి. మీకైతే పాదాభివందనాలండి. మీరెవరో కూడా తెలియదు, మీరు ఎక్కడో కూడా నాకు తెలియదు. కానీ మీరు పెట్టిన కామెంట్కి నేనైతే చాలా ఏడ్చాను. ఎందుకంటే మీ బాబు మరణించిన తర్వాత మీరు అసలు దేవుడే లేడు అని అనుకున్న వాళ్ళు మా కోసం మళ్ళీ దేవుని గది ఓపెన్ చేసి ఇంకా దేవుడికి దీపం పెట్టి తమ్ముని కాపాడు అని అడిగారంటే నిజంగా ఒక తల్లి లాంటి వారు మీరు. నిజంగా మా హస్బెండ్కి తల్లిదండ్రులు లేరండి, చిన్న వయసులోనే మరణించారు. కానీ మీరు ఒక అక్క అండ్ ఒక అమ్మలాగా కేరింగ్ తీసుకున్నట్టుగా మాట్లాడారు. నిజంగా మీకు మీ నిండు మనస్సుకు ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్. మీకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క.